హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిరియాల రసం చేసుకుందాము. వర్షాకాలం వచ్చేసింది కదండి, దగ్గు జలుబు కూడా ఉపశమనం కలిగిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మిరియాల రసానికి ఒక గుప్పిడి చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాము. 5 మినిట్స్ పక్కన పెట్టేసినామంటే చింతపండు మెత్తగా నానిపోతుంది, అలాగే ఉప్పు కూడా కరిగిపోతుంది. ఈలోపు అది నానేలోపు మనము 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మెంతులు కొద్దిగా, తెల్లగడ్డ తీసుకొని బాగా ఈ విధంగా దంచి వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒక 10 ఎండుమిర్చి ఇట్లా ఈ విధంగా తుంచేసుకుందాము. ఇవి కారం తక్కువ ఉన్నాయండి, మీ కారాన్ని బట్టి తీసుకోండి ఎండుమిరపకాయలు. అలాగే కరివేపాకు 2 రెమ్మలు తీసేసుకున్నాము. ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది. ఈ విధంగా బాగా తీసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం అంతా తీసేసుకుందాం. తుక్కు పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు తిరవాత పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు వేసేసుకుని వేయించుకుందాము. అలాగే మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ అదంతా వేసేసుకొని కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా వేయించుకుందాం ఆయిల్లో. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు బాగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు రసంలోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని బాగా తెరలనివ్వాలి. ఎక్కువ తెరలకూడదండి మిరియాల రసము. ఒకసారి అట్లా తెరలితే చాలు, ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ తెరలిందంటే చేదు వస్తుంది. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాల రసము. చూడండి అలా తెరలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. అంతే అండి, ఎంతో ఈజీగా మిరియాల రసము రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో.